హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను కొత్తగా అయితే ఛానల్ పెట్టాను. మీరు కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సీ అయితే రిపేర్ వచ్చిందని చెప్పారు. సరే అని చెప్పేసి నేను కేబుల్ చెక్ చేస్తున్నాను. కేబుల్ ఫస్ట్ అటు సైడ్ పట్టుకుంది రెడ్ వైర్. సో స్టెబుల్గా అయితే బిగిచ్చేసి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇటు వైపు లోడ్ కాగ్ అయితే బిగిచ్చేసి ఉంటుంది బ్లాక్ వైర్. కేబుల్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. సో కరెంట్ అయితే వస్తుంది కాబట్టి వైర్ బాగానే ఉంది అని చెప్పేసి పక్కన పెట్టేశాను. తర్వాత లోడ్ కాయ మనం లోడ్ ఎక్కువ వేసినప్పుడు అనేది ట్రిప్ అవుతుంది. ఈ ట్రిప్ అవ్వడం వల్ల మిక్సీ ఒక్కోసారి ఆగిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అని చెప్పేసి సరే చూపిస్తున్నాను. చెకింగ్ ల్యాంప్లోకి కరెంట్ వస్తేనే ఆ వస్తువు పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. సో నేనైతే చెక్ చేశాను. ఈ లోడ్ కాయ అనేది కరెంట్ రావట్లేదు దాంట్లో లైట్. సో ఇదైతే పనిచేయడం లేదు. కొన్ని ఏంటంటే వెనకాల రెడ్ బటన్ ఉంటుంది. ఆ రెడ్ బటన్ నొక్కి స్టార్ట్ అయ్యి మళ్ళీ మిక్సీ తిరిగే అవకాశం ఉంటుంది. సో అలా కూడా చూద్దామని చెప్పేసి నొక్కేది చూశాను. కరెంట్ అనేది రావట్లేదు చెకింగ్ ల్యాంప్లోకి. సో అక్కడ నుంచి నేను కార్బన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ లోడ్ వేసి బిగిచ్చేసిన తర్వాత కార్బన్ చూడకపోతే మిక్సీ ఒక్కోసారి తిరిగి మళ్ళీ ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో అని చెప్పేసి నేను కార్బన్ చెక్ చేస్తున్నాను. చూడండి, స్ప్రింగ్ అయితే వచ్చేసింది. దాని తర్వాత లోన కార్బన్ కూడా ఉండిద్ది. చూడండి, తీస్తున్నాను, చూసుకోవచ్చు. ఇవి కార్బన్ సరిపోయాయి. ఇవి మోటార్కి లోన ఆర్మేచర్గా ఆనుకొని ఉంటాయి. అవి ఆనుకొని ఉండడం వల్ల ఇది అరిగిపోతుంటాయి. ఇవి తిరిగేటప్పుడు అవి తగిలి ఎన్నుకొచ్చేస్తాయి అన్నమాట, ఇవి అరిగిపోయడం వల్ల. అందుకని మిక్సీ అనేది ఒక్కోసారి తిరగదు. ఇవి అరిగిపోయి స్ప్రింగ్ అయితే తగిలిదనుకో కాలిపోవడం అవకాశం ఉంటుంది. సో నేనైతే లోడ్కాయ తీసేసి కొత్తకాయ అయితే వేస్తున్నాను. చూడండి, పైన మన బోల్ట్ ఉంటుంది కదా, ఇవనేది ఒక్కోసారి పట్టుకోదు, తిరుగుతుంది. స్క్రూ డ్రైవర్ సహాయంతో అయితే బిగిస్తున్నాను. లోడ్ కొద్దిగా వేసుకుంటే ఇది అనేది లోడ్ కాయ అనేది ఉండిద్ది. ఎక్కువ వేస్తే ట్రిప్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సరే నేనైతే కార్బన్స్ కూడా వేస్తున్నాను. చూడండి, ఈ సి టైప్ పిన్, ఇంకో టైప్ కూడా ఉంటుంది, అది క్లిప్ టైప్ వస్తుంది. మిక్స్ తిరిగేటప్పుడు కార్బన్స్ వెనక్కి ముందుకి ఆడుతుంటాయి. సో అలా చూసుకోవాలి. కంప్లీట్ అయితే అయిపోయింది. ఇందాక లోడ్కాయ బిగించుకున్నాం కాబట్టి ఆ లోడ్ కాయకి అయితే వైర్లు గుచ్చేస్తున్నాను. ఒకటేమో మోటార్ కామన్ వైరాను, అదేమో కేబుల్ వైరు. ఇవేంటంటే మిక్సీ తిరిగేటప్పుడు కూడా ఒక్కోసారి వైరు ఊడిపోయే అవకాశం ఉంటుంది. సో అలా టైట్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి ఒకసారి మొత్తం బాగున్నాయా లేదా. చెకింగ్ ల్యాంప్ తీసుకొని ఆ వైర్ చెక్ చేస్తున్నాను. చూడండి, రెండింటి పెట్టుకొని మనం స్టెప్ కొట్టుకోవాలి. చూసుకోండి, కరెంట్ అయితే వస్తుంది, బాగుంది అంటే మొత్తం రన్ అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి అయితే మన ఇంట్లోకి వెళ్ళి పెట్టి చూసాము. మిక్సీ అయితే స్మూత్గా రన్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను.